సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో జరిగిన క్రేజీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి పుష్ప 2 మూవీ అక్టోబర్ ఎండింగ్ కల్లా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ సైమల్టేనియస్గా ఎడిటింగ్ అండ్ సీజీ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ నవంబర్లో ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేసి ప్యాచ్ వర్క్ అప్పుడే ఫినిష్ చేసుకుంటారు. యాక్చువల్గా పుష్ప 2 కోసం 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. 2 RFCలో వర్క్ చేస్తుంటాయి. ఇంకోటి కాకినాడలో సీక్వెన్స్ తీస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో అల్లు అర్జున్ గారు కాకినాడ వెళ్ళబోతున్నారంట. అండ్ జాతర సాంగ్ అయితే డైరెక్ట్ థియేటర్లోనే చూడాలి. మేబీ మూవీ రిలీజ్కి ఒక్కరోజు ముందు రిలీజ్ చేయొచ్చు, లైక్ దేవర మూవీలో ఆయుధభుజ సాంగ్ లాగా. అండ్ ఇంకో 2 సాంగ్స్ మాత్రం అక్టోబర్ అండ్ నవంబర్లో రిలీజ్ అవుతాయి. ఏదేమైనా December 6th బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఖాయం, రాసిపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ September 13th రాబోతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రోమో అయితే బాగానే ఉంది, బట్ ఆ డ్యాన్స్ బిట్టే నాకంత ఎక్కలేదు. అండ్ చూడాలి, ఫుల్ సాంగ్ వస్తేనే కానీ ఏమీ చెప్పలేం. అయితే ఇందులో నచ్చని విషయం ఏంటంటే, ఒక సాంగ్ రిలీజ్ చేయడానికి 1 month మొత్తం టైం తీసుకున్నారు. ఎప్పుడో September 7th సెప్టెంబర్లో వస్తుందని చెప్పి పోస్టర్ అని, ప్రోమో అని, సాంగ్ అని మొత్తానికి 1 month టైం తీసేసుకున్నారు. బట్ ఇప్పటికి రిలీజ్ డేట్ మీద ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే చిరంజీవి గారి విశ్వాంబర సంక్రాంతికి రిలీజ్ కాకపోతే ఆ డేట్ని లాక్ చేసుకుంటుంది గేమ్ చేంజర్. మరి ఈ రిలీజ్ డేట్స్ మీద ఒక క్లారిటీ రావాలంటే అక్టోబర్ అంతా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకో పక్క రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారితో చేస్తున్న మూవీకి సంబంధించి సాంగ్స్ అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయాయంట. ఇప్పుడు మన ఆర్సీ మేకవర్ ప్రిపేర్ చేసుకునే పనిలో ఉన్నారు. మోస్ట్లీ అక్టోబర్ ఎండింగ్ నుంచి షూట్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారు ఈ September 23rd నుంచి డైలీ హరిహర వీరమల్లు మూవీ షూట్లో జాయిన్ అవుతున్నారు. ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ పనులు చూసుకుంటున్నారు. ఈ మూవీ షూట్ నాన్ స్టాప్గా October 2nd వీక్ వరకు మంగళగిరిలో వేసిన ఒక సెట్లో జరుగుతుంది. అండ్ ఇది March 28th రిలీజ్ అవబోతుంది. అదే రోజు రామ్ చరణ్ గారి బర్త్డే కూడా. అయితే March 28th విజయ్ దేవరకొండ గారు, గౌతమ్ తిరునూరు గారి మూవీ వస్తుందని ఆల్రెడీ వాళ్ళు డేట్ అనౌన్స్ చేసేసుకున్నారు. మరి అదే రోజు హరిహర వీరమల్లు కూడా వస్తుంది. చూడాలి మరి ఎవరు వెనక్కి తగ్గుతారో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన దేవర మూవీ అనుకున్న రీచ్ అయితే కొంతమంది ఆడియన్స్లో అందుకోలేకపోయింది. కానీ Day 1 కలెక్షన్లో మాత్రం తిరుగులేదని నిరూపించుకుంది. ఓవరాల్గా 184 కోట్ల సేఫ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయిన దేవర మూవీ ఫస్ట్ డేలోనే 50% పైన అమౌంట్ని రికవర్ చేసేసింది. టోటల్ Day 1 157 కోట్ల గ్రాస్ని, 98 కోట్ల షేర్ని రాబట్టి ఇంకా 86 కోట్ల కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయిపోయి కమర్షియల్ హిట్గా నిలిచిపోతుంది మూవీ. అయితే ఏ సినిమాకి లేనంత హ్యూజ్ టికెట్ ప్రైస్ పెట్టడం అండ్ 1 AM నుంచి షోస్ వేయడం, Day 1 ఒక్కో థియేటర్లో 7 షోస్ పైన పడడం, ఇలా చాలా స్ట్రాటజీగా దేవరి టీం అడుగువేసింది. కాబట్టే ఫస్ట్ డేలోనే 50% అమౌంట్ రికవర్ చేసేసింది. చూస్తుంటే ఫస్ట్ వీక్లోనే మ్యాక్సిమం బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అయిపోతుంది మూవీ. అండ్ నెక్స్ట్ ఉగ్రం మూవీ డైరెక్టర్ విజయ్ గారు తమిళ్ మూవీ గరుడన్ని తెలుగులో నారా రోహిత్, మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారితో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ RFCలో జరుగుతుంది. అండ్ అదితి శంకర్ గారు హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే సంక్రాంతి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, బట్ మోస్ట్లీ రాకపోవచ్చు. అండ్ శ్యామ్ సింగరాయ్ మూవీ డైరెక్టర్ రాహుల్ గారితో విజయ్ దేవరకొండ గారు మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూట్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇండియన్ సినిమాలో ఎవరూ టచ్ చేయని ఒక యూనిక్ పాయింట్తో మూవీ రాబోతుంది. ఇది 18th century బ్యాక్డ్రాప్లో ఒక కర్సడ్ ల్యాండ్కి సంబంధించిన కథ. అండ్ ఈ మూవీలో విజయ్ గారి లుక్ కూడా క్రేజీ ఉండబోతుంది. అండ్ హీరో వరుణ్ తేజ్ గారితో మెర్లపాక గాంధీ గారు చేయబోతున్న మూవీలో కమెడియన్ సత్య గారికి ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ ఉండబోతుందంట, లైక్ మొన్న వచ్చిన మత్తు వదలరా మూవీలాగా. అండ్ నవంబర్ నుంచి ఈ మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ జాన్లో 40 days లాంగ్ షెడ్యూల్ కోసం సౌత్ కొరియా వెళ్లే పనిలో ఉన్నారు మూవీ టీం. అండ్ ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్లో హీరో కార్తిక్ గారు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. మొన్న సత్యం సుందరం మూవీ ఈవెంట్లో ప్రశాంత్ వర్మ గారు TVCUలో కార్తిక్ గారిని కూడా ఇంక్లూడ్ చేసేలా చెన్నై వెళ్ళి మరి ఒక స్టోరీ ఏదో డిస్కస్ చేశారంట. మరి తొందరలో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం మనం. అండ్ విక్రమ్ కే కుమార్ గారు హీరో నితిన్ గారితో చేయాలనుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్కి ముందు హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆయన తప్పుకొని మోస్ట్లీ UV క్రియేషన్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇది నితిన్ గారి కెరీర్లోనే బిగ్ బడ్జెట్ ఫిలిం. అండ్ హీరోయిన్ అనుష్క గారు డైరెక్టర్ క్రిష్ గారితో చేయబోతున్న ఘాటీ మూవీకి సంబంధించి క్లైమాక్స్ షూట్ నెక్స్ట్ మంత్ ఒడిశాలో జరుగుతుంది. అండ్ ఇంకో విషయం, హీరోయిన్ అనుష్క గారు తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 50th ఫిలిం కోసం ఒక బిగ్ బడ్జెట్ లేడీ ఓరియంటెడ్ మూవీని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ హీరో రవితేజ గారు సన్ మహాదన్, ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయబోతున్నారు. మేబీ మనోడు వాళ్ళ నాన్నగారిలాగా యాక్టర్ అవ్వడం కన్నా కూడా డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ అయి ఉంటుంది. అండ్ చియాన్ విక్రమ్ గారు సన్ ధ్రువ్ విక్రమ్తో RX-100 ఫేమ్ అజయ్ భూపతి గారు మూవీ చేయబోతున్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఇది తెలుగు అండ్ తమిళ్లో బైలింగువల్గా తీసే ఫిలిం అంట. మరి ఆ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. అండ్ మొత్తానికి మన కిరణ్ అబ్బవరం అన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన కా మూవీ షూట్ వ్రాప్ అయిపోయింది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ ఈ మూవీ మలయాళం థియేట్రికల్ రైట్స్ని దుల్కర్ సల్మాన్ తీసుకున్నారు. కొన్ని మేజర్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ దీన్ని పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి రైట్స్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ అది ఆన్ ప్రాసెస్లో ఉంది. అండ్ నితిన్ గారి రాబిన్హుడ్ మూవీలో
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు ఒక చిన్న గెస్ట్ రోల్ చేయబోతున్నారు. అయితే వార్నర్ మావ క్యామియోతో థియేటర్లో సర్ప్రైజ్ ఏదైనా ఇద్దాం అనుకుంటారు, కానీ ఆ పిక్స్ ఆల్రెడీ లీక్ అయిపోయాయి. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్లో రాబోతున్న పాన్ ఇండియా ఫిలిం మిరాయ్ మూవీ షూట్ చాలా సైలెంట్గా 60% కంప్లీట్ అయిపోయిందంట. అండ్ నవంబర్ 6th or 7th నుంచి ఒక 20 days నాన్ స్టాప్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ కల్లా మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయేలా ప్లాన్ జరుగుతుంది. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు తన 45 years ఫిలిం జర్నీలో 156 సినిమాలు చేస్తే అందులో 537 సాంగ్స్లో 24,000 డాన్స్ మూవ్స్ వేశారంట. వినడానికి ఇది వేరే లెవెల్ ఉంది. ఇండియాలో ఈ రికార్డు సొంతం చేసుకున్న ఒకే ఒక్క హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారే. మరి ఈ అచీవ్మెంట్ మీద ఆయన రీసెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా అందుకున్నారు. కంగ్రాచులేషన్స్ చిరంజీవి గారు. అండ్ సాయి దుర్గ తేజ్ గారు 18th ఫిలిం షూట్కి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్ వేశారు. రీసెంట్గా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ షెడ్యూల్లో ఒక ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ ఈ మూవీలో ఒక మాసి అవతారంలో కనిపించబోతున్నారు సాయి దుర్గ తేజ్ గారు. అండ్ ప్రభాస్ గారు హను రాఘుపడుగు మూవీ షూట్ తమిళనాడు కారైక్కుడిలో ప్రభాస్ గారు లేకుండానే కొన్ని సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. ప్రభాస్ గారు ఈ మూవీ షూట్లో జాయిన్ అవ్వడానికి ఇంకో 1 month పడుతుంది. ప్రస్తుతానికి ఆయన రాజాసాబ్ మూవీ షూట్లో బిజీగా ఉన్నారు. అండ్ నాని గారు శ్రీకాంత్ వదిలి గారు మూవీ షూట్ బిగిన్ అయిపోయింది. ఒక చిన్న గ్లిమ్సీ వీడియోతో అక్టోబర్లో అనౌన్స్మెంట్ ఇస్తారు. అండ్ నవంబర్ ఆర్ డిసెంబర్ నుంచి మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీకి డిఎస్పీ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ ఫైనల్లీ రవితేజ గారి 75th ఫిలిం షూట్ 40% కంప్లీట్ అయిపోయిందంట. ఇది అరకు బ్యాక్ డ్రాప్లో జరిగాయి కదా. ఇందులో రవితేజ గారు గవర్నమెంట్ ఆఫీసర్ రోల్లో చేయబోతున్నారు. మోస్ట్లీ ఈ మూవీ సమ్మర్ రిలీజ్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ మంత్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగరగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.